మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక మట్టిలో మాణిక్యాన్ని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. పుష్ప ఇంటర్నేషనల్ అనే విధంగాను తన బాడీ బిల్డింగ్ని చాటి చెప్పినటువంటి వ్యక్తిని అయితే ఈరోజు ఈ గడ్డపైన పుట్టినటువంటి వ్యక్తి. మన ఆంధ్ర కంటే మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అందరికి అస్సలు సపోర్ట్ లేదు సార్. ఎంపీ దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, అసలు ఎవరి దగ్గర నుంచి కనీసం మినిమం సపోర్ట్ లేదు సార్. మా నాన్నగారు 2 ఎకరాలు ఉంటే 6 ఎకరం అమ్మి సార్. ఇంకా అలాగే ఎకరాలు అమ్ముకోలేం కదా సార్ ఫ్యూచర్ కోసం. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా లెవెల్లో తీసుకెళ్ళాం. కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేదు. మా నాన్నకి టైట్ సిచ్యువేషన్ టైంలో నేను ర్యాపిడో చేసాను సార్. మా నాన్నకి తెలియదు సార్ ఇప్పుడు కూడా. కొన్ని రోజులు విశాఖ డైరీలో కూడా పనిచేశాను సార్. గోల్డ్ సాధించిన వరకు నేను ఆగను, ఏదైనా పని చేసుకునే నేను పెడతానని అంటాడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే నరసనపేట నియోజకవర్గం కంబకాయ గ్రామానికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక మట్టిలో మాణిక్యాన్ని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. బాడీ బిల్డింగ్లోని ఇంటర్నేషనల్ రజిత పథకాన్ని అయితే సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజైతే తను మొత్తాన్ని నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లోని పుష్ప ఇంటర్నేషనల్ అనే విధంగాను తన బాడీ బిల్డింగ్ని చాటి చెప్పినటువంటి వ్యక్తిని అయితే ఈరోజు ఈ గడ్డపైన పుట్టినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన్ని కలిసి ప్రయత్నం చేద్దాం. ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఇంటర్నేషనల్ లెవెల్లో బాడీ బిల్డింగ్లోని బ్రాంజ్ మెడల్ సంపాదించాడు. చూడండి ఇవన్నీను. సో ఒక్కసారి చూస్తే ఎన్ని షీల్డ్స్, ఎన్ని సర్టిఫికేట్స్. అయితే ఇన్ని సర్టిఫికేట్ సంపాదించి ఇంటర్నేషనల్ లెవెల్లోని కూడాను ఈరోజు బ్రాంజ్ మెడల్ వచ్చినా సరే అసలు గుర్తింపు అంటూ లేకుండా ఇదే పల్లెటూరులో ఉండిపోయినటువంటి సతీష్ చరిత్ర ఏంటి, అసలు సతీష్ సాధించినటువంటి మెడల్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, హాయ్ సతీష్. సార్ అసలు ఇన్ని మెడల్స్, ఇన్ని షీల్డ్స్ సంపాదించి కూడాను అసలు సతీష్ అంటే ఎవరూ తెలీదు. అది శ్రీకాకుళం గడ్డ. చూస్తే చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ బాడీతోని తను తీసుకొచ్చినట్టు బ్రాంజ్ మెడల్. సో అసలు సతీష్ ఏంటి పొజిషను, నీకు అసలు ఎప్పుడు నీ తొలకి కెరియర్ స్టార్ట్ చేసావు, అసలు నీ ప్రస్తావన ఏంటి? 2022లో మా నాన్నకు ఒప్పించి జిమ్కి వెళ్ళాను సార్. 2023లో ఫస్ట్ అటెంప్ట్ చేశాను సార్. మిస్టర్ ఆంధ్ర 4th ప్లేస్ వచ్చింది సార్. మిస్టర్ ఆంధ్ర 4th ప్లేస్ వచ్చాక మా నాన్నకు ఒప్పించి సరే మెడల్ వచ్చింది కదా ఇంకా వెళ్ళు అన్నారు సార్. అక్కడ నుంచి 2024లో మిస్టర్ ఇండియా సార్, జూనియర్ మిస్టర్ ఇండియా గోల్డ్ మెడల్. ఇంకా మా నాన్న నుంచి చాలా సపోర్ట్ వచ్చింది సార్. 2025 మిస్టర్ ఏషియా సార్ 3rd ప్లేస్. 2025 మిస్టర్ ఏషియా. ఓకే. అలా చూసుకుంటూ వస్తే 2023 మిస్టర్ ఆంధ్ర, ఇంకా బిల్డ్ అయింది సార్. 2024 మిస్టర్ ఇండియా, 2025 మిస్టర్ ఏషియా. నేషనల్ వరకు నుంచి ఇంటర్నేషనల్ పుష్ప లెవెల్లోకి అయితే శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యి ఇంటర్నేషనల్ గడ్డపై అడుగుపెట్టి బ్రాంజ్ని అయితే తీసుకొచ్చావు. అసలు నీకు ఏమనిపించింది ఫస్ట్ బ్రాంజ్ అంటే నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్తావు అనిపించింది దానికి? కలల కండమే సార్. తర్వాత మా నాన్న వాళ్ళు ప్రూవ్ అయింది. కానీ ఇంత చేశాక కూడా మన ఆంధ్ర నుంచి ఏం సపోర్ట్ లేదు సార్, పొలిటికల్గా కానీ ఇంక ఇది కానీ. అసలు ఇండియా వచ్చిన తర్వాత జస్ట్ నార్మల్ ఎలాగుంటాం, ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎలాగుంటారో అలాగే చూశారు సార్ నన్ను కూడా. అంత కష్టపడి అంత హార్డ్ వర్క్ చేసి అంత మన ఇండియాని అంత పేరు తెచ్చిన తర్వాత కూడా నన్ను ఎవరు ఏం చేయలేదు సార్ సపోర్ట్. అసలు గుర్తింపు అనేది అసలు బాడీ బిల్డర్స్కి అసలు లేదు సార్ ఇక్కడ ఆంధ్రాలో. ఎంత జరిగినా సరే ఇక్కడ ఎటువంటి పబ్లిసిటీ కానీ అసలు నీకు ఇది సాధించావని ఇక్కడ ఎవరికైనా తెలుసా? తెలిసి అంటే ఒక్కరోజే సార్. నెక్స్ట్ రోజు నుంచి ఓకేరా ఆడి పని చేసుకుంటాడులే అన్నట్టు వదిలేశారు సార్. అలాగే అంతేగాని పొలిటికల్గా కానీ అక్కడికి వెళ్ళాం కానీ ఎక్కడికి వెళ్ళాం కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. బాడీ బిల్డింగ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక ఏమంటారు ప్యాషనేటెడ్ గేమ్ అనుకోవచ్చు, లేకపోతే ఇది ఒక ప్యాషన్ అనుకోవచ్చు బాడీని. సో అసలు దీనికి మరి ఇంత ఖర్చు అవుతుందా మరి ఎలా? అంతా మా నాన్నగారు చూసుకుంటారు సార్ మిస్టర్ ఇండియా వరకు. తర్వాత అదే ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పటికి మా ఊరు నుంచి 30% సపోర్ట్ వచ్చింది సార్. 70% మా నాన్నగారు సపోర్ట్ చేశారు సార్. ఇంత సపోర్ట్ చేసి ఇండియాకి మెడల్ తెచ్చిన తర్వాత కూడా ఎవరి దగ్గర నుంచి అసలు
సపోర్టే లేదు సార్. అసలు జస్ట్ కామన్ మ్యాన్‌లా చూసారు సార్. ఇంత అచీవ్ చేసిన తర్వాత కూడా నేను అచీవ్ చేసింది జస్ట్ డిస్ట్రిక్ట్ కాదు, స్టేట్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ సార్. అయినా కూడా అస్సలు గుర్తింపు లేదు సార్ మన ఇండియాలో. అంటే ఇంటర్నేషనల్ వెళ్ళాలి అంటే నాకు తెలిసి ఒక పార్టిసిపేట్ చేయాలంటే మ్యాక్సిమం 2-3 lakhs అవుతుందా? కాదు సార్, 5 lakhs అయిపోద్ది సార్. 5 lakhs. 5 lakhs అయిపోయింది సార్. అంత రిచ్ కిడ్డా 5 lakhs ఒక ఇంటర్నేషనల్ ఖర్చు పెడుతున్నావు అంటే అసలు రిచ్ ఉన్నోడు ఎవరు చేయరు సార్. మిడిల్ క్లాస్ ఉన్నోడికి ఇలాంటి ఫ్యాషన్స్ ఉంటాయి. ఆ ఫ్యాషన్స్ ఉన్నాక కూడా అన్నీ ఆపుకొని మా నాన్నగారు సపోర్ట్, భూమమ్మి కూడా నాకు సపోర్ట్ చేశారు సార్. భూమమ్మి మా నాన్న సపోర్ట్ చేశారు. అతని గుర్తింపుగా నేను ఇది తెచ్చాను సార్. 2 ఎకరాలు 1/2 ఎకరం అమ్మేశారు అప్పుడే నా కోసం. అండ్ నేను బిగ్ బాస్ ఎందుకు సార్ 90 days ఉండడం అది కష్టం సార్ బాడీ బిల్డర్తో పోల్చుకుంటే. బాడీ బిల్డర్స్ లైఫ్ ఒక రోజు ఆలోచించండి సార్. ఒకసారి స్టే చేయండి సార్ ఒకరోజు తెలుస్తుంది బాడీ బిల్డర్ లైఫ్ ఏంటో. అంతేగాని ఒక 90 days నచ్చిన ఫుడ్ తినుకొని నచ్చిన గేమ్ ఆడుకొని వీళ్ళతో సోది చేసుకుంటే అడిగి అంత హైప్ ఇచ్చారు సార్. మేము రోజల్లా కష్టపడుకొని ఆ వెయిట్లు ఎత్తుకొని ఈ వెయిట్లు ఎత్తుకొని ఇంజూరీ చేసుకొని స్టేజ్లో ఎక్కినోడికి మెడల్ తప్ప ఇంకేం లేదు సార్. మన ఇండియా అంతే సార్. రీసెంట్గా చేసుకుంటే ప్రగతి గారు సార్, ఆవిడ ఏజ్ అయ్యి ఉండొచ్చు, సెలబ్రిటీ కాబట్టి అంత హైప్ ఇచ్చారు. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమి ఉండదు సార్. అసలు ఓన్లీ స్పోర్ట్స్ వరకైనా మేము వెళ్ళి నిరూపించుకోవడానికైనా, మాకంటూ ఏ సపోర్ట్ ఏమి ఉండదా? నాలాంటి ఇలా సపోర్ట్ లేకపోతే ఏ అథ్లెట్ కూడా సపోర్ట్ చేయడం, అదే పార్టిసిపేట్ చేయడం వేస్ట్ సార్. అసలు మన ఆంధ్ర కంటే మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి అందరికీ అస్సలు సపోర్ట్ లేదు సార్. ఎంపీ దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, అసలు ఎవరి దగ్గర నుంచి కనీసం మినిమం సపోర్ట్ లేదు సార్. మా నాన్నగారు 2 ఎకరాలు ఉంటే 1/2 ఎకరం అమ్మేశారు. ఇంకా అలాగే ఎకరాలు అమ్ముకోలేం కదా సార్ ఫ్యూచర్ కోసం. ఇంకా అలాగని ఇంకెన్ని ఎకరాలు అమ్ముకుంటాం. సపోర్ట్ ఇస్తే నేనేదో ప్రూవ్ చేసుకుంటాను సార్ ఇండియాకి. అంతేగాని 10 సార్లు 50 సెంట్లు అమ్ముకుంటే మా నాన్న నాకు ఇచ్చేది ఏముంటుంది సార్? మా నాన్నకి నేను చూసుకునేది ఏముంటుంది? అంతే సార్. ఏదైనా స్పోర్ట్స్లో సపోర్ట్ ఉంటేనే మీదకి లేగాలి సార్, మీదకి రాగలం. అంతేగాని సెల్ఫ్ కొంటుకుంటే ఎవరికి ఏ ఆస్తులు ఉంటాయి సార్? లక్షలు వేడి మా నాన్న మా తాతలు పొంచలేదు కదా. వాళ్ళు ఏదో కష్టపడిన దాంట్లో మాకు ఇంకా సపోర్ట్ చేస్తేనే మేము ఈ స్థాయిలో ఉంటాం. అలాంటిది ఇంకెవడైనా సాయం చేస్తే మేము ఏ స్థాయిలో ఉంటాం? ఒకసారి ఆలోచించండి సార్. ఇది చాలామంది స్పాన్సర్ దగ్గర తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను సార్. నేను మా నాన్నకి టైట్ సిచ్యువేషన్ టైంలో నేను ర్యాపిడో చేసి ఉన్నాను సార్. మా నాన్నకి తెలియదు సార్ ఇప్పుడు కూడా. కొన్ని రోజులు విశాఖ డైరీలో కూడా పనిచేశాను సార్. నైట్ షిఫ్ట్లకి వెళ్ళి ఏసీ కూలింగ్లో పని చేసుకొని ర్యాపిడో కూడా నడిపాను సార్. స్విగ్గీ కూడా నడిపాను. మా నాన్నకి తెలియదు సార్ ఇప్పుడు కూడా. మీడియా ముందుకు వచ్చాను కాబట్టి చెప్తాను. అది ఇలా కష్టపడుకొని చేసినోడికి ఏ వాల్యూ లేదు సార్. 90 రోజులు 20 రోజులు ఉన్నోడికి సన్మానాలు పెద్ద స్టేజ్లు వేసి ఒక పెద్ద లైన్లో కార్లతో సెలబ్రేషన్ చేస్తున్నాను. సుమన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మాది శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలంలో కంబకాయ అని ఒక చిన్న గ్రామం. ఈ అబ్బాయి సతీష్ మా తమ్ముడు, మా పిన్ని బాబాయ్ వాళ్ళ బాబు. తను ఏంటంటే వాళ్ళ నాన్న కష్టం మీద ఆధారపడి ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మా గ్రామానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చాడు. దానికి చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తులుగా మేము చాలా గర్వపడుతున్నాం. కానీ బాధ ఏంటంటే తనకు మేము ఎటువంటి సపోర్ట్ చేయలేకపోతున్నాం. మేమనే కాదు, ఎక్కడా కూడా తనకంటూ ఒక గుర్తింపు లేదు. కేవలం కంబకాయకి మాత్రమే, మహా అయితే నర్సనపేట వరకు మాత్రమే పరిమితం అయ్యాడు తప్ప ఇంకంతకు మించి ఏం చేయలేకపోతున్నాము. అది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఏంటంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న గ్రామంలో చాలా మర్యాదగా వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతూ ఈరోజు ఈ అబ్బాయిని ఈ స్థాయికి తీసుకురావడం అన్నది సామాన్య ప్రజలకు అది చాలా చాలా గొప్ప విషయం. ఇది చిన్న విషయం ఏం కాదు. ఇప్పుడు నెలకి లక్షలు కోట్లలో సంపాదించిన వాళ్ళు ఏదైనా సాధించారంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండడం వల్ల సాధిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండరండి. నాకు తెలిసి వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతుకుతారు. ఎప్పుడూ కూడా కష్టపడుతూ రైతుగా పొలం పనులు చేసుకుంటూ 2 పిల్లలు, వీళ్ళకి 2 తమ్ముళ్ళు, మాకు 2 కూడా చాలా బాగా చదువుతారు. ఇప్పుడు ఈ అబ్బాయిని అతను నమ్మి ఏదో సాధించిన వరకు కనీసం మాకు కూడా తెలియదు. పలానా ఫీల్డ్ ఎంచుకున్నాడు, దాంట్లో ముందుకెళ్ళాడు అని. నేను సాధించిన తర్వాతే బయట పెడదామని ఒక దృఢ సంకల్పంతో ఉండి సాధించి నిరూపించాడు తనేంటో. దయచేసి ఈ వీడియో తన కష్టం చూసిన ఎవరైనా స్పాన్సర్స్ తనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే తనొక్కడనే కాదు, తనలాంటి ఎంతోమంది స్పోర్ట్స్ వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కానీ లేకపోతే మన ఇండియా యొక్క ఖ్యాతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఒక ఎంటర్టైన్ మోడ్లో ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తాము అనే ఒక నానుడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మా తమ్ముడు లాంటి వాళ్ళు ఎంతోమంది
మారుమూల గ్రామాల్లో స్పోర్ట్స్లో ముందుకెళ్ళే వాళ్ళు గుర్తింపు లేక చాలామంది ఉండిపోయారు. ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు కాబట్టి వీడు అనేవాడు అక్కడ ఉన్నాడని తెలిసింది అంతే, కొంతమందికి అది కూడా. ఇంకా తెలియాలంటే గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి కొంచెం ఆథరైజ్డ్గా కొంచెం వాళ్ళ వైపు నుంచి ఒక సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇలాంటి వందలాది వేలాది సతీషులు బయటకు వస్తారని మా అభిప్రాయం. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినట్టుగా, తనకి మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇమ్మని అడగట్లేదు, ఆ వే చూపించండి, మేము అప్రోచ్ అవ్వగలుగుతాం. ఆ వే ఒకటి చూపించి తనకు అవకాశం ఇస్తారని మా గ్రామం నుంచి మేము కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు మీ ఊరు అబ్బాయి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో బాడీ బిల్డ్లోని బ్రాంజ్ మెడల్ సంపాదించారు, మీకు ఎలా ఉంది? గ్రామానికి చాలా మంచి పేరు తెచ్చాడు. మేమందరం చాలా ఎప్రిషియేట్ చేసాం అబ్బాయిని. ఒక సర్పంచ్గా మేము చేయవలసిన చిన్న చిన్న సత్కారాలు మేము ఇక్కడ చేసాం. కానీ అది మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా లెవెల్లో తీసుకెళ్ళాం. కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేదు. వీడు ఏవైనా స్పాన్సర్స్ ఉంటేనే మమ్మల్ని అడుగుతాడు. మేము మొన్న కలెక్టర్ గారి దగ్గర కూడా పట్టుకెళ్ళాం. సార్ ఇలా ఉందంటే చూద్దాం అన్నారు, కానీ మరి ఏ విధమైన ఇది లేదు సార్. వాళ్ళ నాన్న అయితే కాయ కష్టం మీద బ్రతికిన ఫ్యామిలీస్ అవి. మరి వాళ్ళకి ఏ విధమైన అంటే వాళ్ళ నాన్న ఎంతవరకు ఉందో అంతవరకు లాగించాడు. ఇక్కడ నుంచి మరి నా స్థాయి కాదు, నేను అంతవరకు వెళ్ళలేను, మీరు చూడండి అనుకొని సర్పంచ్గా మాకు కూడా చెప్పడం జరిగింది. అంటే మా లిమిట్స్ అది కాదు కదా, మేము ఎంతవరకు అనేది అంతవరకు చెప్పడం జరిగింది. వాళ్ళని అన్ని విధాలు ఇది చెప్తున్నాం సార్. కానీ ఎకనామికల్గా వాళ్ళకి ఇబ్బంది, ప్రాబ్లం. మరి వాళ్ళ స్థాయి పై స్థాయికి వెళ్తాను, నాకు ఏమైనా చెప్పండి, ఎక్కడికో తీసుకెళ్ళండి అంటాడు మా సర్పంచ్గా మా దగ్గరికి వచ్చి. ఎక్కడ తీసుకెళ్ళగలం? ఎమ్మెల్యే గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం సార్ మేము సర్పంచ్గా. వెళ్తే చూద్దాం అన్నారు, మరి ఏం చేస్తారు. ప్రభుత్వాల నుంచి ఏ విధమైన ఇది లేదు. స్పాన్సర్ కోసం చూస్తున్నాడు సార్. గ్రామంలో కొద్దిగా మేము స్పాన్సర్ చేసాం, వేల్లో చేయగలం, లక్షల్లో గ్రామాల్లో ఏముంటాయి సార్. మరి అందరూ ఒక దీనిగా ఉంటారు కదా, అందుకు వాడు దానికోసం వెయిట్ చేస్తున్నాడు సార్. వాడు ముందుకు నేను ఏదైనా సాధిస్తాను, నాకు కోఆపరేట్ చేయండి, మీరేమైనా ముందుకు తీసుకెళ్ళండి అని అడుగుతుంటాడు సార్ మా పెద్దలకు వచ్చి. మేము చేయవలసింది చేసాం, కానీ అంతకు మించి మీరు మేము మా అబ్బాయి అండి సతీష్ 2022లో స్టేట్ వచ్చాడండి. స్టేట్లో కాంపిటీషన్ సెలెక్ట్ అయినప్పుడు మనకి ఇది కాదురా, సాధ్యం కాదు, నేను పెట్టుబడి పెట్టలేను అని చెప్పినా వినలేదు. అయినా అతను ప్రోత్సాహంతో అతను వెళ్ళాడు, స్టేట్లో వచ్చాడండి. తర్వాత 2024లో ఇది నేషనల్ వచ్చిందండి. నేషనల్ వస్తే అప్పటి నుంచి నాకు కొద్దిగా ధైర్యం కలిగి ఎంతైనా పెడతాను, మీరు ముందుకెళ్ళు అనేసి ప్రోత్సహించాను. అలాగే వెళ్ళాడు. గ్రామం తరపు నేషనల్ వరకు నేను పెట్టాను. ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ అయిపోయిన తర్వాత కంబకాయ గ్రామం నుంచి కొద్దిగా ఎవరు తోచినంత వాళ్ళు కొద్దిగా సహాయపడ్డారు. ఇంతవరకు వచ్చాము. ఒక ఎకరం అమ్మేసి నేను ముందుకు తెచ్చాను. బ్రాంజ్ వచ్చింది. థాయిలాండ్లో 2025లో బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. అది ఇక్కడి నుంచి వాడు ఇక్కడ ఆపిరా, మరి నేను పెట్టుకోలేనంటే గోల్డ్ సాధించిన వరకు నేను ఆగను, ఏదైనా పని చేసుకొనైనా నేను పెడతానని అంటాడు. ఇది నీకు అది పని చేసుకొని వెళ్ళే స్థాయి కాదు. అది ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీ తరపు నుంచి కానీ స్పాన్సర్లు వస్తే ముందుకు వెళ్ళగలమని నేను చెప్తున్నాను. అది ఎవరు మాకు ఇంతవరకు మనకు ప్రోత్సహించలేదు. అది దయించి ఎవరైనా మాకు ప్రోత్సహిస్తారని చూశారు కదా, ఒక మారుమూల పల్లెటూరు గ్రామంలో పుట్టి, నేను మీకు మొట్టమొదట్లోనే చెప్పాను మట్టిలో పుట్టిన మాణిక్యాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నానని. సో ఇలాంటి షీల్డ్స్ అంటే కేవలం స్కూల్ రేంజ్లోనే వస్తేనే చాలా గర్వంగా ఫీల్ అయినటువంటి మనము నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి బ్రాంజ్ పతాకాన్ని అయితే తీసుకొచ్చినటువంటి ఈరోజు సతీష్ ఎవరికీ తెలియని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారంటే ఇప్పటికే అర్థమవుతుంది మన ఇండియన్ అంటే ఈ అథ్లెటిక్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి ఎంత వెనకబడి ఉందో. అయితే ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు కానీ ప్రముఖ వ్యాపారవేత్తలు కూడాను స్పాన్సర్షిప్స్ ఇస్తాము, ప్రోత్సహిస్తామంటున్నారు. అవి మాటల వరకే తప్ప చేతల వరకు చేరుకోవటం లేదంటూ ఇక్కడ గ్రామస్తులు వాపోతున్నటువంటి బాధలు అయితే చూస్తున్నారు. అంటే ఒక కన్న తండ్రి తన కొడుకు పైన పెట్టుకున్నటువంటి నమ్మకంతో తనకున్నటువంటి ఒక 2 ఎకరాల భూమిలో 1/2 ఎకరాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చినటువంటి డబ్బులతోని ఈరోజు తనకైతే ఈ బాడీ బిల్డింగ్లోనైతే మొత్తం పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈ విధంగా చేసినటువంటి
తన తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండాను తను ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాంజ్ పతాకాన్ని అయితే సాధించారు. అయితే ప్రభుత్వం ఇంకా నాకు ప్రోత్సహిస్తే, స్పాన్సర్స్ అంటూ ముందుకు వస్తే ఇండియాకి గోల్డ్ మెడల్ ఖచ్చితంగా సాధిస్తాను అంటూ కూడా తన ధీమా అయితే వ్యక్తం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడాను సతీష్ అనే వ్యక్తి ఈరోజు ఎవ్వరికీ తెలియకుండా, అంటే ఇలాంటి సతీష్ లాంటి వాళ్ళు చాలామంది ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, గుర్తింపు లేక వాళ్ళలో ఉన్న టాలెంట్ని అక్కడికక్కడే అనగదొక్కుని, అంటే తను మాటల్లో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళల్లో వచ్చిన బాధ క్లియర్గా కనబడుతుంది. తన తండ్రి పడినటువంటి కష్టాన్ని చూడలేక తను ర్యాపిడో, జొమాటోలో కూడా చేసుకుంటూ రాత్రులు కష్టపడి పనిచేస్తూ తెల్లవారి జిమ్ చేసుకుంటూ తన కళల్ని సాకారం చేసుకోవడానికి తను పడుతున్నటువంటి కష్టం. ఇలాంటి వాళ్ళు కదా ఈరోజు ఒక నిజంగా చెప్పాలి అనుకుంటే భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి వీళ్ళని వదిలేసి ఈరోజు ఒక్కసారి అందరం కూడా ఆలోచించాలి. అంటే ప్రతిదీ కూడాను ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎవరి స్పోర్ట్స్ కానీ ఎవరి తాలూకా ఆనందాలు అవి ఉండొచ్చు, కానీ నిన్న మనం చూసినటువంటి బిగ్ బాస్ షోకి వచ్చినటువంటి ఆదరణలో కనీసం ఒక 10% ఆదరణ అయినా సరే ఇటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు, ఇటువంటి కష్టపడిన వాళ్ళకి వచ్చి ఉంటే ఈరోజు ఇండియా పరిస్థితి ఎలా ఉంటుంది. ఈరోజు బిగ్ బాస్లో తను గెలిచాడు అంటూ పడాలా. ఈరోజు పవన్ కళ్యాణ్కి అయితే మన స్థానికంగాను విజయనగరం వాస్తవులు అవ్వచ్చు, అంతా మనవాళ్ళు కాబట్టి సో అందరూ సపోర్ట్ చేశారు. అటువంటి తన టాలెంట్ని గుర్తించారు. ఒక ఆర్మీ తను కూడా కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగాను ఈరోజు పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే నిత్యం బాడీ బిల్డింగ్, పొద్దున్న లెగిస్తే రాత్రి వరకు చాలా బరువులు ఎత్తుతూ, అదేవిధంగాను తన గుండెల్లో ఉన్నటువంటి భారం తన తల్లిదండ్రులకి తను భారం కాకూడదంటూ ఈరోజు తను కూడా మళ్ళీ ర్యాపిడో, జొమాటోలో కూడా నైట్ షిఫ్ట్లు చేస్తూ ఈరోజు ముందుకొచ్చినటువంటి ఇలాంటి సతీష్ని మనం శ్రీకాకుళంలో ఉంచేస్తామా? మన దేశ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పాన్సర్స్ ఎవరున్నా సరే సతీష్కి అండగా నిలబడతారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.